వారణాసి ఎయిర్పోర్టులో లైసెన్స్డ్ తుపాకీ పేలింది. ఘటనలో ఇద్దరు ఎయిర్పోర్టు సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి దంపతులు ఆజంగఢ్కు చెందినటువంటి వారు. వారి తనిఖీల్లో వారి వద్ద ఒక గన్నునైతే భద్రతా సిబ్బంది గుర్తించారు. అధికారులకు గన్ను ఇస్తూ ఉండగా అకస్మాత్తుగా పేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేలను తాకి పక్కనున్నటువంటి వారిపై కూడా తూటాలైతే అక్కడ దూసుకొని వెళ్ళాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. భద్రతా వైఫల్యంపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు. घटनापై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. हमें सूचना प्राप्त हुई थी कि वाराणसी एयरपोर्ट पे कोई फायरिंग की घटना हुई है। सूचना का त्वरित संज्ञान लेते हुए फूलपुर पुलिस और अधिकारियों द्वारा मौका मुआयना किया गया। जांच में पता लगा कि कमलेश राय जी जो कि आजमगढ़ के रहने वाले हैं, वो एयर इंडिया एक्सप्रेस की फ्लाइट से मुंबई ट्रैवल कर रहे थे। एयरपोर्ट अथॉरिटी द्वारा हमें सूचना दी गई कि इन्होंने अपने साथ कैरी करने वाली लाइसेंस शुदा पिस्टल जिसका ऑल ओवर इंडिया परमिट है, उसको पहले से डिक्लेयर किया है। जब बोर्डिंग से पहले मानक अनुसार CISF और एयरलाइन स्टाफ के द्वारा इनकी फ्रिस्किंग चेकिंग की जा रही थी, तभी चैम्बर में मौजूद एक राउंड दुर्घटनावश फायर हुआ और वहीं खड़े हुए 2 ग्राउंड स्टाफ के कर्मचारियों को चोटें आई हैं। दोनों की ही जो स्वास्थ्य है, दोनों का स्वास्थ्य अभी स्टेबल है और फील्ड यूनिट ने हमारी फील्ड यूनिट ने मौका मुआयना कर लिया है और आगे की विधिक कार्रवाई फूलपुर पुलिस द्वारा की जाएगी। देखिए, आज सुबह 10 बजे हमें आजमगढ़ को చెందినటువంటి దంపతులు వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో వారు ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల్లో భాగంగా ఆ దంపతుల వద్ద ఒక లైసెన్స్డ్ తుపాకీ, మామూలుగా మనము ఎయిర్పోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా భద్రతా చెకింగ్ అనేది ఉంటుంది. భద్రతా దానికి సంబంధించి ఒక స్కానర్లో పెట్టినప్పుడు ఎక్స్రే తరంగాలతో కూడినటువంటి ఒక స్కానర్లో మన దగ్గర ఉన్నటువంటి లగేజ్ని అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తనిఖీల్లో భాగంగా ఏదైతే ఆ మిషన్లో అది పెట్టగానే ఇమ్మీడియట్గా అందులో తుపాకీ ఉన్నటువంటి అంటే ఒక ఆయుధం అనేది వారికి కనపడింది. ఇమ్మీడియట్గా వారు అక్కడ ఉన్నటువంటి ఆ దంపతుల్ని ప్రశ్నించగా ఎస్ అది గన్నే, కానీ అది లైసెన్స్డ్ గన్ అని ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపిస్తూ ఉన్నారు. సో దానికి ఉన్నటువంటి ఆ తాళాన్ని ఓపెన్ చేసి ఆ ఆయుధాన్ని బయటకు తీసి ఇది నా దగ్గర ఉన్నటువంటి ఆయుధం అని ఇలా లాక్ ఓపెన్ చేసి దాన్ని ఇచ్చేటువంటి క్రమంలో అది చేయి నుంచి జారి కింద పడి బుల్లెట్స్ అనేవి మిస్ఫైర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రయాణికుల వైపు కూడా అవి దూసుకొని వెళ్ళాయి. ఉన్నట్టుండి అక్కడ ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అయితే భద్రతా తనిఖీల సమయంలో కాల్పులు అయితే అక్కడ కలకలం అయితే రేపాయి. ముంబై వెళ్లాల్సినటువంటి ఓ ప్రయాణికుడి వద్ద ఉన్నటువంటి లైసెన్స్డ్ తుపాకీ నుంచి రౌండ్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడటం, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించడం వెంటనే జరిగిపోయాయి. విమానాశ్రయానికి వచ్చినటువంటి ప్రయాణికుడు తన వద్ద ఉన్నటువంటి లైసెన్స్డ్ ఆయుధాన్ని నిబంధనల ప్రకారం తనిఖీకి అయితే సమర్పించాడు. ఈ సమయంలో ఆయుధాన్ని పరిశీలిస్తుండగా అనుకోకుండా తుపాకీ నుంచి ఓ రౌండ్ పేలినట్లుగా అధికారులు చెప్తున్నప్పటికీ వారి చేతిలో నుంచి ఆయుధం జారి కింద పడటంతో ఇమ్మీడియట్గా అది మిస్ఫైర్ అయిందనేటువంటి మాట. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తే ప్రయాణికుడు తన భార్యతో కలిసి ముంబై వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 1X1810 ఎక్కేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లుగా అధికారులు అయితే తెలిపారు. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటనలో ఇద్దరు భద్రతా స్క్రీనర్లు గాయపడడం జరిగింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఒక ఉద్యోగికి బుల్లెట్ తగలగా మరో ఉద్యోగికి గాయాలైనట్లుగా సమాచారం. ఘటన అనంతరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఇమీడియట్గా అప్రమత్తమయ్యారు. ఎవరో అగంతకుడు కాల్పులు జరిపారేమో, ఆయుధంతో అతను ఏ విధంగా ప్రవేశించాడు, ఇలా రకరకాలైనటువంటి చర్చలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయని చెప్పాలి. ఇటీవల ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. కోతి పుర్ర దొరకడం కావచ్చు, ఆయుధాలు దొరకడం కావచ్చు, డ్రగ్స్, అలాగే గోల్డ్ని స్మగుల్ చేస్తున్నటువంటి దానికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లో పేలినటువంటి ఆ కాల్పుల ఘటన చూసి ఇమ్మీడియట్గా ఇంకా ఏదైనా పేలుళ్లు జరుగుతాయా, సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడం, మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి అందరి ప్రయాణికుల్ని కూడా వరుసగా చెకింగ్ చేయడం కావచ్చు, పరిస్థితిని సమీక్షించడానికి అక్కడికి వచ్చిన తర్వాత తెలిసినటువంటి అంశం ఒక లైసెన్స్డ్ తుపాకీని భద్రతా సిబ్బందికి ఇస్తూ ఉండగా అది మిస్ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. దీన్ని గమనించిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా కొంతమందికి గాయాలు అవగానే వారిని హాస్పిటల్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి భద్రతా సిబ్బంది వైఫల్యమా, లేకపోతే
లైసెన్స్డ్ గన్ ఉన్నటువంటి ఆ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే ఆ పేలుళ్ళు అంటే కాల్పులు జరిగాయనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సంబంధిత సంస్థలు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అయితే విచారించడం ప్రారంభించాయి. తుపాకీ విమానాశ్రయానికి ఎలా తీసుకొచ్చారు, అసలు యాజ్ పర్ రూల్ ప్రకారం లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయుధాన్ని తన వెంట తీసుకొని వెళ్ళవచ్చా? అంటే చాలామంది ప్రయాణించేటువంటి విమానంలో ఎంత లైసెన్స్డ్ గన్ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రయాణించేటువంటి రూల్స్ అనేవి ఉన్నాయా? ఒకవేళ నిజంగా లైసెన్స్డ్ తుపాకీతోటి అగంతకులు ఏమైనా ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, లేకపోతే దానికి కావాల్సినటువంటి పత్రాలు అన్నీ సమర్పించి కూడా గన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల మీద కాల్పులు జరిగితే పరిస్థితి ఏంటి? ఇలా రకరకాలైనటువంటి కోణాలన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆయుధాన్ని తనిఖీ చేసేటువంటి సమయంలో నిర్దేశిత భద్రతా విధానాలు పాటించబడ్డాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అధికారులకు పరిశీలిస్తున్నారు. భద్రతా నిబంధనలపై మరోసారి చర్చ అయితే నడుస్తోంది. విమాన ప్రయాణాల్లో లైసెన్స్డ్ ఆయుధాలను తీసుకువెళ్లేందుకు ప్రత్యేక నిబంధనలు అయితే ఉంటాయి. ఆయుధాలను ప్రయాణికులు సాధారణంగా తమ వద్ద ఉంచకుండా నిర్దేశిత విధానంలో తనిఖీ చేసి సురక్షితంగా విమానంలో తరలించాల్సి ఉంటుంది. వారణాసి విమానాశ్రయంలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో ఆయుధాల తనిఖీ, వాటి నిర్వహణకు సంబంధించి భద్రతా సిబ్బంది అనుసరించే ప్రోటోకాల్స్ మీద మరోసారి రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, విమానాశ్రయాలకు సంబంధించి కావచ్చు, విమానంలో ప్రయాణించేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు. గతంలో ఇండిగో సంక్షోభం తర్వాత రకరకాలైనటువంటి అంశాలు విమానాల విషయంలో చోటు చేసుకోవడం, అలాగే ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం కావచ్చు. గతంలో మొన్నటికి మొన్న 300 అడుగులకి ఇమ్మీడియట్గా కూడా ఒక విమానం జారిపోయి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయి వెళ్ళినటువంటి పరిస్థితి. తీరా చూస్తే పైలట్ గంజా మత్తులో ఉన్నారు, అంటే నిషేధిత పదార్థాలను అతను సేవించి మత్తులో తూలుతూ ప్రయాణికుల ప్రాణాలని గాల్లో 300 అడుగుల దూరంలో బలిపెట్టాడు. ఇలాంటి ఘటనలన్నీ తరచు చోటు చేసుకోవడం, ఇప్పుడు లైసెన్స్డ్ గన్నుతోటి అతను ప్రయాణిస్తున్నటువంటి విధానంలో మిస్ఫైర్ అవటం, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి, విమర్శలకు కూడా దారితీస్తున్నాయి. అసలు ఎయిర్పోర్టుల్లో ప్రయాణించడం, ఎయిర్పోర్టు ద్వారా విమానాల్లో ప్రయాణించడం అనేది ఎంతవరకు సురక్షితం? మనం విమానాల్లో ప్రయాణించడానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కి మళ్ళీ తిరిగి ఇంకొక విమానాశ్రయంలో ప్యాసింజర్ దిగి బయటకు వచ్చేంత వరకు కూడా గ్యారంటీ ఉంటుందా? ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి నిర్లక్ష్యం కావచ్చు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ప్రయాణికుడి నిర్లక్ష్యం కావచ్చు, ఏది ఏమైనా సరే కఠినమైనటువంటి నిబంధనలు ఉండాలి. ఇతర దేశాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ సెక్టార్లోనే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? పర్టికులర్గా ఈ అంశం మీద ప్రోటోకాల్ ఉండాలి. ఒక ప్యాసింజర్ విమానంలో ప్రయాణించాలి అని అంటే దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి స్క్రీనింగ్ కన్నా బిఫోర్గానే అతని లగేజ్ కావచ్చు, దీనికి సంబంధించి బయట ఒక స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఇవి నిషేధం, ఇవి తీసుకువెళ్ళేటువంటి వస్తువులు అనేటువంటి ఒక అవగాహన అనేది ప్యాసింజర్లకి కల్పించాలనేటువంటి డిమాండ్లు అయితే ఊపందుకున్నాయి. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకి ఎలాంటి హాని లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఆ బుల్లెట్ తలలోంచి కానీ దూసుకొని వెళ్తే పరిస్థితి ఏంటి? ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.